హోంమంత్రి పవర్ తగ్గిందా, పోలీస్ శాఖ పవర్ తగ్గిందా, లేకపోతే రాజకీయాలంటే ఇట్లా తయారవుతాయా? ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత. సాధారణంగా హోంమంత్రి అంటే నెక్స్ట్ టు సీఎం. సరే, ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రులు అంటే డమ్మీలు అయిపోయారు 2014 తర్వాత. అంతకుముందు చాలా పవర్ఫుల్. ఒకప్పుడు దేవేంద్ర గౌడో లేకపోతే కనుక జానారెడ్డో వీళ్ళందరూ ముఖ్యమంత్రి కంటే కూడా వాళ్ళ దగ్గరే ఫస్ట్ ఇది ఉండేది. ముఖ్యమంత్రికి జస్ట్ వాళ్ళు సమాచారం ఇచ్చేవాళ్ళు, అంతేగాని ముఖ్యమంత్రి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఆయా పోస్టులు వేయించేవాళ్ళు తప్పించి మిగతాదంతా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉండేది. ఇప్పుడైతే అట్లా లేనటువంటి పరిస్థితి. మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తూ ఉంటుంది. హోంమంత్రి అనేటువంటి వాళ్ళు డమ్మీలుగానే ఉంది. అయినా సెక్యూరిటీ పరంగా మంచి సెక్యూరిటీనే ఉంటుంది. మరి నిన్న రాత్రి తన నియోజకవర్గంలో జరిగినటువంటిది నల్లజర్ల దగ్గర జరిగినటువంటిది. నల్లజర్ల అచ్చెన్నపాలెం పర్యటన తర్వాత అక్కడ బస్ చేసి ఉన్నటువంటి సందర్భంలో ఆమె ఉన్నటువంటి ఇంటి మీద దాడి. అది మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పి ఆమె చెప్తుంది. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే మెడలో తెలుగుదేశం కండవాలు కప్పుకుని అభ్యర్థే వచ్చి దెబ్బతీయబోయాడు అన్నటువంటి చెప్తుంది. అసలు ఎందుకు జరిగింది ఈ గొడవ, దాని వెనకాల అయినా ఒకవేళ ఏమన్నా విమర్శలు ప్రతి విమర్శలు ఏమన్నా ఉండుంటే కనుక దానికి సమాధానం ఉంటుంది, కేసు ఉంటుంది, అట్లాంటివి పెట్టుకోవచ్చు. కానీ కొట్టేయడానికి మీదకు వచ్చేసి ఇంటి తలుపులు పగలగొట్టేయడానికి పెద్ద పెద్ద రాడ్లు తీసుకొచ్చి పగలగొడుతున్నటువంటి దృశ్యాలు అయితే సీసీటీవీలో కనబడుతున్నాయి. దాని మీద వనిత ఏమంటున్నారంటే తన ప్రచారం సక్సెస్ కావడంతో ఈ పని చేశారంటున్నారు. అభ్యర్థే వచ్చి చేశాడని చెప్తున్నారు. అసలు నిజమేంటి అన్నటువంటిది ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది.